ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును, నన్ను తృణీకరించువారు తృణీకారం పొందుదురు. సామెలు 1 గ్రంథం 2వ అధ్యాయము 30వ వచనం. దేవుడి విధంగా అంటున్నాడు, కుమారుడు తన తండ్రిని ఘనపరచును కదా, దాసుడు తన యజమానుని ఘనపరచును కదా. నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? నేను యజమానుడినైతే నాకు భయపడువాడు ఎక్కడున్నాడు అని సైన్యములకు అధిపతి యెహోవా మిమ్మును అడగగా, ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్యపెట్టితిమని మీరందరూ? నా బలిపీఠం మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుచు ఏమి చేసి నేను అపవిత్రపరచితమని మీరందరూ? యెహోవా భోజనపు బల్లను నీచపరిచినందుచేతనే గదా. గుడ్డిదానిని తీసుకొని బలిగా అర్పించినట్లా అది దోషము కాదా? కుంటిదాని నిన్ను, రోగము గలదాని నిన్ను అర్పించినట్లా అది దోషము కాదా? అట్టి వాటిని నీ అధికారికి నీవిచ్చినట్లా అతడు నీకు దయచూపున నేను అంగీకరించునా అని సైన్యములకు అధిపతి యెహోవా అడుగుచున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా ఎద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను ఘనపరుచుచున్నారు గాని తమ హృదయమును నాకు దూరము చేసుకుని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకునేవి కాగా, నేను మరలా ఈ జనులెడల ఒక ఆశ్చర్యకార్యము జరిగింతును, బహు ఆశ్చర్యముగా జరిగింతును. వారి జ్ఞానుల జ్ఞానము వ్యర్థమగును, వారి బుద్ధిమంతుల బుద్ధి మరుగైపోవును. తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేజూచు వారికి శ్రమ. మమ్మెవరు చూచెదరు, మా పని ఎవరికి తెలియను అనుకొని చీకట్లో తమ క్రియలు జరిగించు వారికి శ్రమ. అయ్యో, మీరెంత మూర్ఖులు! కుమ్మరికి నీ మట్టికి భేదం లేదని ఎంచదగునా? చేయబడిన వస్తువు దాన్ని చేసిన వారిని గూర్చి ఇతను నన్ను చేయలేదని వచ్చిన, రూపింపబడిన వస్తువు రూపించిన వారిని గూర్చి ఇతనికి బుద్ధి లేదని వచ్చున. ఇకను కొద్ది కాలమైన తర్వాతనే గదా లెబానోను ప్రదేశము ఫలవంతమైన పొలమగును, ఫలవంతమైన పొలము వనమని ఎంచబడును. ఆ దినమున చెవిటివారు గ్రంథవాక్యములు విందురు, అంధకారము కలిగినను గాఢాంధకారము కలిగినను గ్రుడ్డివారు కనులారా చూచెదరు. సహోదరి సహోదరులారా, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనను విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను గనపరచుము, అప్పుడు నీ కోట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును, నీ గానుగల నుండి క్రొత్త ద్రాక్షరసము పైకి పొర్రిపారును. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నిన్ను ఘనపరచువని నీవు ఘనపరుస్తావని, నిన్ను తృణీకరించువారు తృణీకారం పొందుదురని నీవు తెలియజేశావు. తని నీకు స్తుతులు దేవా. మేము నీ దృష్టికి యథార్థముగా జీవిస్తూ నీవు మాకు ఇచ్చిన వాటిలో శ్రేష్టమైన వాటిని నీకిచ్చి నిన్ను ఘనపరిచేవారముగా మేము ఉండుటకు సహాయము దయచేయమని, మేము నీ యందు భయభక్తులు కలిగి చెడుతనను విడిచిపెట్టి నీవిచ్చే ఆరోగ్యమును, ఆనందమును, ఆశీర్వాదమును పొందుకునే వారముగా మేము ఉండుటకు మాకు సహాయము దయచేయమని, మీరు మాకు ఇచ్చిన గొప్ప రక్షణ భాగ్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.